దేవుని బిడ్డల మీద తిరగబడుతున్నాను, వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాను, భయపెట్టి సువార్త జరగకుండా చేశాను. నాకన్నా బలశాలి లేడు, జ్ఞానవంతుడు లేడు, నేనే అనంత జ్ఞానిని, లేకపోతే మత మార్పిడి చేస్తారా అని సువార్త ఆపివేశాను అని చంకలు గుద్దుకుంటున్న ఓ మిడిసి మిడిసి ఎగసి పడుతున్న ఓ నరుడా, నా ఈ మాటలు నీ చెవిన పెట్టుము. సువార్త మతం కాదు, చీకటి కోరలు సింహాసనంగా చేసుకుని ఉన్న నీ పాపపు బ్రతుకుని మార్చడానికి దేవుడు నీలో ఇంకా జీవాన్ని ఉంచాడు. సువార్త అంటే నీ మరణానంతరం నరకంలో నీవు నశించిపోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్న నీకు చక్కటి మార్గాలను చూపిస్తుంది, మంచి నడవడిక నేర్పుతుంది, నరకంలో పడిపోకుండా నెమ్మదిగా ఉండేలా చేస్తుంది. ఓ మనిషి, ఇది విన్న తర్వాత మారలేదా? నీలో మార్పు రాలేదా? అయితే చేతపట్టు బైబిల్ని చదువు. బైబిల్ నీవు చదివితే బైబిల్ నిన్ను చదువుతుంది. అద్దంలో నీకు పట్టిన మరకలను నిన్ను నువ్వు కడిగేసుకునేలా చేస్తుంది. అదే సువార్త నీ బ్రతుకుని ఏలుతున్న చీకటి రాజ్యాన్ని తరిమి కొడుతుంది.